ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచించెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనము. అంత్య దినములలో మృగం యొక్క గుర్తు లేని వారు ఏమీ కొనుటకు గాని అమ్ముటకు గాని అనుమతి ఉండదు. ఆ దినములలో దేవుడు తన ప్రజలను అరణ్యములో పోషించును. ఏలియాను పోషించిన రీతిగానే వారిని కూడా పోషించును. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనము. ఏలియా బలిష్ఠుడిగానే ఉండెను. ఏలియనగా అతడు దేవుడిచ్చిన ఆహారమును భుజించెను. కనుక చివరి దినములలో దేవుడిచ్చు ఆహారము తినువారు పుష్టిగాను ఆరోగ్యముగాను ఉందురు. ఒకవేళ దేవుడు వారిని దుంపల వేర్ల ద్వారా పోషించవచ్చును, లేదా వారి ఆహారము ఆకులే కావచ్చును. అది ఏమైనను దేవుడిచ్చు ఆహారం కనుక వారు తృప్తి చెంది బలముగా నుందురు. వారు శత్రువులు ఎదుట మోకరించరు, అబద్ధములు చెప్పనులరు. వారిని ఎంత బలవంతపరిచినను తప్పుడు విధానమును ఆచరించరు. నీవును జయించువాడవుగా ఉండగోరినచో సాతానిచ్చు ఏ లాభమును మేలును అపేక్షించకము. మనము పొందు మేలంతయు పరలోకము నుండియే పొందవలెను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 13-15 వచనములు. ఈ యవన బాలురు తమను 10 దినములు పరీక్షించవలనని కోరిరి. బైబిల్లో 10వ సంఖ్య పరీక్షను సూచించుచున్నది. 10 దినముల పిమ్మట దానియేలు అతని స్నేహితుల యొక్క ముఖములు తక్కిన వారికన్నా ప్రకాశముగాను అందముగాను పుష్టిగాను కనిపించెను. ఒకవేళ నీవు నీ ఇంటి వారి కొరకే పాలు మాంసము కొనలేకపోయిన యెడల దుఃఖముక్కుడువుగా తిరగవద్దు. మీరు భుజించు సామాన్యమైన ఆహారమునే ప్రభు దీవించి మీకు శక్తి ఇవ్వగలడని విశ్వసించుము. అప్పుడు నీ ముఖము వెలుగుతో ప్రకాశించును. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.